నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్ జిల్లా కోర్టులో నమోదైన లంచాల కేసులో జగన్ సర్కారు పాత్ర వెలుగు చూసింది. సోలార్ విద్యుత్ ఒప్పందాల కాంట్రాక్టులు దక్కించుకునేందుకు 5 రాష్ట్రాల్లో ప్రభుత్వాధికారులకు 2029 కోట్ల రూపాయలు లంచాలు ఇవ్వాలని అదానీ నిర్ణయించిందని అమెరికా ప్రాసిక్యూటర్ కేసు పత్రాల్లో పేర్కొన్నారు. 2029 కోట్లలో ఆనాటి వైసీపీ ప్రభుత్వ పెద్ద జగన్కే 1750 కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరిందని వెల్లడించింది. జగన్ను విదేశీ అధికారిగా అమెరికన్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను 5 ఏళ్లు పాలించి అనేక కుంభకోణాలకు తెరతీసిన వైసీపీ సర్కారు హయాంలో మరో భారీ కుంభకోణం వెలుగులోకొచ్చింది. అది కూడా అమెరికాలోని న్యూయార్క్ లో కేసు నమోదైంది. సోలార్ విద్యుత్ సరఫరా కాంట్రాక్టుల కోసం గౌతమ్ అదానీ లంచాలు ఇచ్చారని న్యూయార్క్ జిల్లా కోర్టులో నమోదైన కేసులో పత్రాలను పరిశీలిస్తే జగన్ సర్కార్ ఎంతకు తెగించిందో స్పష్టంగా తెలుస్తోంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో 7 గిగావాట్ల సౌర విద్యుత్ కొనేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న పవర్ సేల్ అగ్రిమెంట్ తో ఈ లంచాల అంకురార్పణ జరిగింది. 2021 జులై నుంచి 2022 ఫిబ్రవరి మధ్య సోలార్ విద్యుత్ కొనుగోలు చేసేందుకు సెకీతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ డిస్కంలు 7000 మెగావాట్లను సరఫరా చేసేందుకు సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2025 జనవరి నుంచి విద్యుత్ సరఫరా చేస్తామని సెకీ చెప్పింది. అయితే అదానీ పవర్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్తును ఏపీకి సరఫరా చేయాలని సెకీ నిర్ణయించింది. 2021 అక్టోబర్ 14న నాటి సీఎం జగన్ నివాసానికి వచ్చిన గౌతమ్ అదానీ చర్చలు జరిపిన తర్వాతే డిస్కంలు సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంపై నాటి ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, డిస్కంల తరపున సిపిడిసిఎల్ సీఎండీ పద్మా జనార్దన్ రెడ్డి, ఇతర అధికారులు సంతకాలు చేశారు. 2.3 గిగావాట్ల విద్యుత్ కొనుగోలుకు 25 ఏళ్ల పాటు యూనిట్ కు 2.49 రూపాయల చొప్పున చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే అదే సమయంలో గుజరాత్ రాష్ట్రానికి యూనిట్ ను ₹99 సెకీ ద్వారా అదానీ గ్రీన్ ఎనర్జీ విక్రయించింది. అయితే ఇవన్నీ తెర ముందు జరిగిన అధికారిక ఒప్పందాలు కుదరడానికి తెర వెనుక పెద్ద బాగోతమే జరిగిందని అమెరికా కోర్టులో నమోదైన కేసు పత్రాల్లో తెలుస్తోంది. అధిక ధరల కారణంగా సెకీ నుంచి విద్యుత్ కొనుగోలుకు ఏ ప్రభుత్వ సంస్థ ముందుకు రాకపోవడంతో అదానీ గ్రూప్ ప్రతినిధులు లంచాలు ఎరవేసినట్లు అమెరికన్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఇండియన్ ఎనర్జీ కంపెనీ అంటే అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ, దానికి అనుబంధంగా ఉన్న మారిషస్ కు చెందిన పునరుత్పాదక సంస్థ, అమెరికా ఇష్యూయర్ ప్రతినిధులు ఈ అవినీతికి తెరలేపినట్లు వెల్లడించారు. గౌతమ్ అదానీ, అదానీ మేనల్లుడు సాగర్ అదానీ, అదానీ బోర్డు సభ్యుడు వినీత్ జైన్, ఇతరులు అప్పటి ప్రభుత్వ పెద్దలకు లంచాలు ఇవ్వడం ద్వారా ఒప్పందాలకు మార్గం సుగమం చేశారని అమెరికన్ ప్రాసిక్యూటర్ తెలిపారు. భారత ప్రభుత్వ అధికారులకు దాదాపు 2029 కోట్ల లంచాలు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో 7 గిగావాట్ల విద్యుత్ కొనేందుకు ఒప్పందం చేసుకున్నందుకు 2019 మే నుంచి 2024 జూన్ వరకు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత జగన్ కే 1750 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఒప్పందంలో భాగంగా ఛత్తీస్గఢ్, తమిళనాడు, ఒడిశా, జమ్మూ కశ్మీర్ కు 650 మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా చేస్తామని యుఎస్ ఇష్యూయర్ అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ కు 2.3 గిగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తామని సెకీతో పీపీఏ కుదుర్చుకుంది. రాష్ట్రాలు కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందంలో మెగావాట్ను బట్టి లంచం ధరను నిర్ణయించినట్లు తెలిపారు. ఈ 2029 కోట్ల రూపాయల లంచాల్లోని యుఎస్ ఇష్యూయర్ వాటా కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్ద జగన్ కు 583 కోట్లుగా, మిగిలిన రాష్ట్రాలకు 55 కోట్లుగా ఢిల్లీలో గౌతమ్ అదానీ సమక్షంలో నిర్ణయించారని అమెరికన్ ప్రాసిక్యూటర్ వివరించారు. తర్వాత గౌతమ్ అదానీ సూచన మేరకు యుఎస్ ఇష్యూయర్ 2.3 గిగావాట్ల పీపీఏను ఉపసంహరించుకుంది. ఈ మేరకు 2022 డిసెంబర్ 7న సెకీకి లేఖ రాసింది. తర్వాత పీపీఏను అదానీ గ్రీన్ కు కేటాయించేలా సెకీలో చక్రం తిప్పినట్లు అమెరికన్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఈ అవినీతి వ్యవహారాన్ని దాచి ఒప్పందాలను చూపించి మొత్తం 12 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూపు అమెరికా బ్యాంకులు, పెట్టుబడిదారుల నుంచి $1 బిలియన్ సమీకరించినట్లు అమెరికన్ ప్రాసిక్యూటర్ వివరించారు. 2020 నుంచి 2024 మధ్య అదానీ గ్రూపు $2 బిలియన్ నిధులను అమెరికన్ సంస్థలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి సేకరించినట్లు పేర్కొన్నారు. 20 ఏళ్లలో $2 బిలియన్ లాభాలు సాధించాలనేది ఈ మొత్తం అవినీతి వ్యవహారం వెనుక అసలు ఉద్దేశమని అమెరికా అటార్నీ బ్రియాన్ పీస్ చెప్పారు. ఈ వ్యవహారం, ఒప్పందాలు, దానికి సంబంధించిన పత్రాలను అదానీ గ్రీన్ బోర్డు సభ్యుడైన వినీత్ జైన్ తన సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. అదే సమాచారం అదానీ మేనల్లుడు సాగర్ కు చేరవేశారు. 2023 మార్చి 17న FBI ప్రత్యేక ఏజెంట్లు అమెరికాలో ఉన్న సాగర్ అదానీ ఇంటిలో వారెంట్ తీసుకుని సోదాలు చేశారు. ఆ సోదాల్లో ఎలక్ట్రానిక్ డివైజ్లను జప్తు చేశారు. ఆ డివైజ్లను విశ్లేషించగా లంచాల అంశం వెలుగులోకి వచ్చింది. సెల్ ఫోన్ సందేశాల్లో గౌతమ్ అదానీని న్యూమరో ఉనో, ద బిగ్ మ్యాన్ అంటూ సంబోధించినట్లు తేలింది.
లంచం మోసం ఆరోపణలతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్లో కేసు నమోదు కావడంతో కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. అదానీ గ్రూప్ అవినీతిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ వేయాలని మరోసారి డిమాండ్ చేసింది. మోదానీ స్కామ్స్పై జేపీసీ ఏర్పాటు చేయాలని 2023 జనవరి నుంచి డిమాండ్ చేస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఎక్స్లో గుర్తు చేశారు. అదానీ మెగా స్కామ్పై సెక్యూరిటీ చట్టాల ప్రకారం దర్యాప్తు చేయడానికి సెబీకి సమర్థుడైన కొత్త అధిపతిని నియమించాలని కాంగ్రెస్ సూచించింది. మరోవైపు గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అటు పార్లమెంట్ సమావేశాల ముందు గౌతమ్ అదానీపై కేసు ప్రస్తావన రావడం అనుమానాలకు తావిస్తోందని బీజేపీ ఐటీ విభాగాధిపతి అమిత్ మాలవీయ అన్నారు. అదానీపై ఆరోపణలు చేస్తున్న అమెరికా పెట్టుబడిదారు జార్జ్ సోరోస్కు కాంగ్రెస్ ఆసరాగా నిలుస్తోందన్నారు. 2021 జూలై నుంచి 2022 ఫిబ్రవరి వరకు అదానీ గ్రూప్ లంచం ఇచ్చినట్లు చెబుతున్న అధికారులు ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని, ఆ రాష్ట్రాలన్నీ విపక్షాల పాలనలోనే ఉన్నట్టు మాలవీయ తెలిపారు. అంటే కాంగ్రెస్ మిత్రపక్షాలు లంచం తీసుకున్నట్లు అంగీకరిస్తున్నారా అని మాలవీయ ప్రశ్నించారు. లంచం మోసం ఆరోపణలతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్లో కేసు నమోదైన వేళ కాంగ్రెస్పై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలకు పదును పెట్టారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అదానీకి ఏం హామీ ఇచ్చిందో బహిరంగపరచాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్ను ఉద్దేశించి ఎక్స్లో పోస్ట్ చేసిన కేటీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ సహా సీఎం రేవంత్ రెడ్డి తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్నారు. రాహుల్ గాంధీ మిలియన్ ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహించి ఏదైనా చెప్పవచ్చన్న కేటీఆర్ రేవంత్ రెడ్డికి అదానీ ఇచ్చిన 100 కోట్ల రూపాయలు లంచం కాదని చెప్పగలరా అని ప్రశ్నించారు. అమెరికానే మోసం చేయాలని చూసిన భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన అదానీతో కాంగ్రెస్ బీజేపీ అనుబంధం దేశానికి అవమానం, అరిష్టమని అన్నారు. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపారో, మూసీలో అదానీ వాటా ఎంత అని కేటీఆర్ ప్రశ్నించారు. అందుకే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతుల్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి లంచం ఇవ్వజూపారంటూ వచ్చిన అభియోగాల్ని అదానీ గ్రూప్ ఖండించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన అదానీ గ్రూప్ తమ సంస్థపై అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని తెలిపింది. చట్టాలకు లోబడి తమ గ్రూపు నడుచుకుంటోందని వివరణ ఇచ్చింది. న్యాయపరంగా ముందుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. తమ సంస్థపై వస్తున్నవి కేవలం నేరారోపణలు మాత్రమేనని స్పష్టం చేసింది. దోషులుగా రుజువయ్యే వరకు నిందితుల్ని నిర్దోషులుగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పాలనా వ్యవహారాల్లో పారదర్శకత విషయంలో అదానీ గ్రూప్ ఎప్పుడూ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తుందని చెప్పింది. వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ ప్రకటనలో అదానీ గ్రూప్ పేర్కొంది. మరోవైపు న్యూయార్క్లో కేసు నమోదైన వేళ అమెరికాలో $600 మిలియన్ బాండ్ల కోసం జారీ చేసిన ఇష్యూను రద్దు చేస్తున్నట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రకటించింది. కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. లోకాయుక్త, ఏపీహెచ్ఆర్సీ లాంటి సంస్థలు కర్నూలులోనే ఉంటాయని తెలిపారు. హైకోర్టు శాశ్వత బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేసేందుకు మైనారిటీ శాఖ మంత్రి మహమ్మద్ ఫరూక్ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ తీర్మానంపై సీఎం, ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. కేవలం తీర్మానం చేయడమే కాకుండా ఏడాదిలోగా ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ న్యాయశాఖ మంత్రికి సూచించారు. ఈ చర్చలో మాట్లాడిన సీఎం చంద్రబాబు తమ ప్రభుత్వం ఏపీ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తోందన్నారు. బచావత్ అవార్డు ద్వారా కృష్ణా జలాల్ని రాయలసీమకు తీసుకెళ్లిందే టీడీపీ అని గుర్తు చేశారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ద్వారా 10 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా వివిధ పాలసీల్ని తీసుకొచ్చామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ డేటా సెంటర్ పాలసీని లోకేష్ శాసనసభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించేందుకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం తీసుకొచ్చామన్నారు. ఉమ్మడి అనంతపురంను ఆటోమొబైల్ హబ్గా తీర్చిదిద్దాలని, కర్నూలు పునరుత్పాదక ఇంధన వనరుల రాజధానిగా ఉండాలని ప్రణాళికలు రూపొందించామన్నారు. చిత్తూరు, కడప జిల్లాల ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్గా నిర్ణయించామని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలో పెట్రోకెమికల్స్, ఆక్వా హబ్, ఉత్తరాంధ్ర ఫార్మా, పోర్టులు, ఐటీ హబ్గా తయారు చేయాలని ప్రణాళికలు చేశామన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ అంశంపై శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలపై వాడివేడి చర్చ జరిగింది. ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ వైసీపీ సభ్యులు ఆరోపించగా వాటిని మంత్రులు ధీటుగా తిప్పికొట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ సహా మంత్రులు తేల్చెప్పారు. గతంలో వాజ్పేయి హయాంలో టీడీపీ ప్రభుత్వమే ప్రైవేటీకరణ ఆపిందని గుర్తు చేశారు. జగన్ వల్లే ప్రైవేటీకరణపై ముందడుగు పడిందని ధ్వజమెత్తారు. ఈ మాటలపై అభ్యంతరం చెప్పిన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రైవేటీకరణ వద్దంటూ ఏకగ్రీవ తీర్మానం చేయాలన్నారు. తర్వాత సమాధానమిచ్చిన మంత్రి అచ్చెన్న ప్రైవేటీకరణ అంశమే లేనప్పుడు ఇంకా తీర్మానం ఎందుకని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కుటిల ప్రయత్నాల్ని తట్టుకుని తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వం గడీల మధ్య ఉండి పాలన చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తోందని వెల్లడించారు.
ప్రజాప్రభుత్వం ప్రజలతో మమేకమవుతూ సమస్యలు తెలుసుకుంటోందని గాంధీ భవన్లో నిర్వహించిన ముఖాముఖి సందర్భంగా భట్టి చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ దిశలో చేపట్టిన కులగణన చారిత్రాత్మక విజయంగా పేర్కొన్న భట్టి దేశానికి తెలంగాణ మోడల్గా కులగణన నడుస్తోందని వివరించారు. వనరులు ప్రజలకు సమానంగా పంచాలని కోరుకునేవారు కులగణనకు మద్దతు తెలపాలని సూచించారు. కరేబియన్ దేశాలైన గయానా, డొమినికా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని మోదీకి ప్రదానం చేశాయి. కరోనా సమయంలో ప్రపంచ మానవాళికి మోదీ అందించిన సాయానికి భారత్, కరేబియన్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల్ని బలోపేతం చేయడంలో చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డులు అందించాయి. గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేశారు. ఇందుకు ధన్యవాదాలు తెలిపిన మోదీ ఇది భారత్లోని 140 కోట్ల మందికి లభించిన గుర్తింపు అని ఎక్స్లో పోస్ట్ చేశారు. గయానా అత్యున్నత జాతీయ పురస్కారాన్ని అందుకున్న 4వ విదేశీ నేత మోదీ అని భారత విదేశాంగ శాఖ తెలిపింది. భారత కారికామ్ సమ్మిట్ సందర్భంగా డొమినికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ ప్రధాని మోదీకి డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ పురస్కారం ప్రదానం చేశారు. భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్గా ఆంధ్రప్రదేశ్కు చెందిన కొండ్రు సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో సంజయ్ మూర్తితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 15వ కాగ్గా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడైన సంజయ్ మూర్తి 1964 డిసెంబర్ 24న జన్మించారు. మెకానికల్ విభాగంలో ఇంజనీరింగ్ చదివిన ఆయన 1989లో ఐఏఎస్కు ఎంపికయ్యారు. హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కు ఎంపికైన ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు.